అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి గారి కథ కరువొచ్చిందా దేనికి కథను వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? కాకి తెగ అరుస్తోంది నిన్నటి నుంచే, ఎవరు దిగబడతారో పీకల మీదకి అంది పాపాయమ్మ వాకిట్లో తీగ మీద తడిచేర ఆరేస్తూ. అక్కడే కుర్చీలో కూర్చొని తలకి చిక్కు తీసుకుంటున్న స్వరూప ఓ మూల మంచం మీద అసహ్యంగా దొర్లుతున్న అత్తగారికి వినపడేలా, ఏమో ఈమెగారికి నిమ్మళంగా లేదని వాళ్ళ నాన్నగారు మూడో చెల్లికి ఏకరవు పెట్టారుగా, ఈవిడసలు అన్నం తినట్లేదని, రాత్రిళ్ళసలు నిద్రపోవట్లేదని, మొన్న రాత్రి హడావుడి చేసిందనీను, నిన్ననో గంట ఈవిడగారి తల్లితో ఫోన్లో గోల, ఆవిడ వాళ్ల పెద్దక్కకు చిన్నక్కకు ఫోన్లు చేసేసి వెళ్లమని డైరెక్షన్ ఇచ్చేసి ఉంటుంది. సెలవులు ఒకటి వరుసగా వచ్చి చస్తున్నాయిగా, ఏ క్షణాన్ని ఎవరు వాళ్తారో అంది. అనేసి ఏ యూనిట్టే దిగుతుందో, త్రైమాసిక దిగుతుందో, వార్షికే దిగేస్తుందో అంది తల్లితో. అదేమిటే, మీ ఆడపడుచుల పేర్లేమిటే విచిత్రంగా ఉన్నాయి? నీకు తెలియదు కదూ ఈ సంత. యూనిట్ అంటే మొగుడు పోయిన మా చిన్న ఆడపడుచు, ఆవిడ నెలకు మారొచ్చి కలెక్షన్ చేసుకుపోతుంది. త్రైమాసిక్ అంటే మా పెద్ద ఆడపడుచు, ఆవిడికి నెల నెల రావడానికి కుదరదు, 3 నెలలకు ఒకసారి వచ్చి ఊడ్చుకుపోతుంది. వార్షికంటే మా మూడోది, ఆవిడ పై రాష్ట్రంలో ఉంది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆవిడకేం అక్కర్లేదు గాని ఆవిడ పిల్లల మేతకి 3 నెలల గ్రాసం సరిపోతుంది అంది జుట్టు ముందుకు విసురుకుని. ఏంటే, ఈ రోజుల్లోనూ అంతమంది పిల్లల్ని కనేసిందేమిటి? ఆహా, ఆవిడికి 2 పిల్లలే, కాని వాళ్ళు బకాసుర్లు. అంతా లోపల నుండి వింటోన్న పార్వతమ్మ, ఇంకెన్నాళ్ళు లేవే, నాకు దగ్గర పడ్డాయి రోజులు, నా గొంతులో పేణం గుట్టుకుమంటే వాళ్ళు నీ గుమ్మం తొక్కమన్నా తొక్కరం అంది దృష్టి తగ్గిన కళ్ళరెప్పల్ని చిట్లిస్తూ. స్వరూప విసిరిన బాణానికి పార్వతమ్మ ఏదో అస్త్రాన్ని సంధించక మానదని స్వరూపకి తెలుసు. అందుకే బోర్డర్లు గస్తీ కాసిన సైనికునిలా కళ్ళు చెవులు అటే పారేసి ఆ మాటల్ని కళ్లతోనే క్యాచ్ చేసి, పాపీ చిరాయిహు అని 3 ఏళ్ల బట్టి చూస్తున్నాం. ఇదే రోగం, ఇదే మూలుగు. షార్ట్ పిచ్ బంతుల్ని ఇండియా బ్యాట్స్మెన్ తికమక పడతారేమో గాని స్వరూప తికమక పడదు. అందుకే 6 కొట్టింది. అయితే దాన్ని గమ్మత్తుగా అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన భర్త భాస్కరం క్యాచ్ పట్టేశాడు. ఎందుకే దాన్నాడిపోసుకుంటావు? వారం రోజులై అది కాఫీ గ్లూకోజ్ తప్ప పట్టెడు మెతుకలు నోట పెట్టలేదు. దాన్ని ఆడిపోసుకోకపోతే నీకు రోజులు గడవ్వా అన్నాడు కోపంగా. నేనేమన్నానని అంత పౌరుషం తన్నుకొచ్చేసింది? ఆవిడన్నం తినకపోతేనే ఆ మందులకే భోజనాలకైనంత ఖర్చు అవుతోంది. అవును, నీ జేబులోంచి కట్టలు తీసే ఖర్చు పెట్టేస్తున్నావు. దాని పెన్షన్ డబ్బులతో అది సర్దుకుంటుందే గాని నోరిడిచి దమ్మిడి అడగదు. అందర్లా ఊడ్చుకుని దోచెయ్యాలని తాపత్రయం దానికి లేదు. బౌన్సర్ విసిరాడు. అంటే మా అమ్మ వెళ్లేటప్పుడు బస్ ఛార్జీలు అడుగుతుందనేగా మీ విసురులు? మీ అమ్మకిలాగా మా అమ్మకి 5,000 పెన్షన్ ఇస్తే ముష్టి ఛార్జీలకు మిమ్మల్ని దేబరిచ్చేది కాదు అంది మూతి 3 అంగుళాలు విసురుతూ. అంతలోనే గుమ్మం ముందు ఆటో ఆగింది. అందులోంచి సూట్ కేసులతో 3వ ఆడపడుచు పిల్లలు ఆటోకి డబ్బులిచ్చేసి, ఏమన్నయ్య, ఏంటొదినా, ఏమండి అత్తయ్య గారు, బావున్నారా అంది. ఇప్పుడే అనుకుంటున్నాను తల్లి, కాకి తెగ అరిచి చస్తుంటే ఎవరు దిగబడతారోనని అనేసి, అయిన వాళ్ళైతే పర్వాలేదు, ముక్కు మొహం పరిచయం లేని వాళ్ళు ఈ మధ్య వచ్చి తిష్ట వేసేస్తున్నారులే మాట మార్చింది. నేనన్నా వస్తే వాళ్ళ 3వ చెల్లి రావచ్చని. మొన్ననే వాళ్ళమ్మ ఆవిడికి ఇవన్నీ చెప్పకండి అంటే వసంత, మీ అన్నయ్య వింటేనా? ఆయన 3 ముళ్ళు వేశారే గాని 3 మాటలైనా వినరు నావి. ఇహ మీ అమ్మ సంగతా, 3 కూతుళ్ళు మంచం చుట్టూ కూచుంటే పఠాన్ రైటర్లా ఉంటారు. మీరు కనిపించకనే ఆవిడ అనారోగ్యం అంది.
ఆ అత్తయ్య గారిలా కాలు చెయ్య తిన్నగా ఉంటే మా అమ్మ మా దగ్గరికే వచ్చేస్తుండేది అంది వసంత. గత జన్మలో చేసిన పాపాలమ్మ అవి ఇప్పుడు చూపెడతాయి అంది పాపాయమ్మ. పోన్లేండి, చూస్తున్న వాళ్ళు ఈ జన్మలో జాగ్రత్తగా ఉంటే సరి. లోనించి తారాజువ్వ విసిరింది అత్తగారు. పరిస్థితి ఉద్రిక్తతను నివారించడానికి ప్రయత్నించిన భాస్కరం, అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? బావగారు రాలేదే అన్నాడు. పరిస్థితి విషమిస్తున్నట్లు గమనించిన వసంత అన్నయ్యకు జవాబిచ్చింది. ఉత్తరాది ఆనవాయితీగా వసంత పిల్లలు అన్నా వదినలకు అత్తగారికి దండం పెట్టారు పాదాలకి. నాకెందుకమ్మా, పాపిష్టిదాన్ని అంది. పేరు సరిపోయింది అనాలనుకున్న భాస్కరం అనలేదు. ఇంక మీ అమ్మగారు లేచి డాన్స్ చేసేస్తారు అంది స్వరూప. అంత దురాశ నాకు లేదు. ఎంతకంటే దిగజారకుండా గుటుక్కుమంటే అంతే చాలు అంది అత్తగారు లోపల నుంచి. వసంత వచ్చిన 2 రోజుల్లో చారు వేపుడు తప్పించి మరో వంట చేయలేదు స్వరూప. భర్తకు చెప్పకుండా అర్ధసేరు పాలు తగ్గించేసింది. పనిపిల్లను పిలిచి, ఏమే, ఆ మధ్య ఊరికెళ్ళి చస్తానన్నావు? ఆవిడ కూతురు వచ్చింది. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది. నువ్వు ఈ వారం రోజులు ఎక్కడికి తగలెడతావో తగలెడరా అనడం వసంత వింది. అదేమిటమ్మా, ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు వెళ్ళమంటారు? ఆయమ్మ సెయ్యి పెద్దది. ఆయమ్మ ఉట్టినే చేయించుకోదు. వెళ్ళినప్పుడు 500 ఇత్తాది. ఆటిని నేను ఒగ్గుకోను అని విసురుగా వెళ్ళిపోయింది. వారం రోజుల తర్వాత 70 ఏళ్లు పైపడిన ఓ పూర్వ సువాసిని 50వ పడిలో ఉన్న దేహదారుఢ్యంతో ఓ పెద్ద చక్రాల బ్యాగ్ తోసుకుంటూ, పార్వతమ్మగారిల్లిదేనా అంటూ వచ్చింది. ఎవరు? శేష్పిన్నివి కదూ అంది వసంత. ఓహో వసంత, నువ్వటే, నువ్వెప్పుడొచ్చావే? అమ్మయ్యా, ఇదిగోరా అబ్బాయి అని డబ్బులు తీసిస్తే, చిల్లర లేదమ్మా అని అడిగాడు. పట్టుకుపోరా వెధవా, పో అంది ఆ రిక్షావాణ్ణి. వాడు 50 నోటు కళ్ళకద్దుకొని, తొలిత మంచి బోణీయేనమ్మా అని ఆమె కాళ్ళకి దండం పెట్టి ఆనందంతో మరోసారి చేతులు జోడించాడు. ఇల్లు కనుక్కోగలనా లేదా అని చచ్చానే. పాపం డొక్కు పీనుగు విసుక్కోకుండా ఇల్లిల్లు కనుక్కొని ఈడ్చుకొచ్చాడు. వెదవ బాధ. నాకు తొక్కడం రాదు, లేకపోతే నువ్వు కూర్చోరా, నేను తొక్కుతాను అందాం అనుకున్నాను అన్న శేషమ్మ మాటలకు అందరూ నవ్వారు పగలబడి. ఈవిడెవరు అంది పాపాయమ్మను చూసి. వెంటనే పాపాయమ్మ, ఆ ప్రశ్న నేనడగాలి అనేందుకు అవకాశం ఇవ్వని శేషమ్మ, నేను పార్వతమ్మ చిన్నాన్న పెదనాన్న పిల్లలం. నాకంటే ఇది 40 రోజులు పెద్ద అంది. ఆవిడ అన్నయ్య అత్తగారు, పేరు పాపాయమ్మ. సంతోషం మిమ్మల్ని చూసినందుకు. అమ్మని చూసి 25 సంవత్సరాలైంది. ఈ మధ్యనే మా ఊరెళ్తే ఎవరో చెప్పారు, పార్వతమ్మకి అన్నీ మంచం మీదేనని. 50 మందికి ఎడం చేత్తో వండి వడ్డిచ్చే ఆ అన్నపూర్ణకి అన్ని కష్టాలా అని పాపాయమ్మతో మొదట, ఆ తర్వాత వసంతతోనూ మాట్లాడి పార్వతమ్మని పట్టేసుకుంది. ఓ చిన్న బ్యాగ్తో పళ్ళు స్వీట్లు తీసి మంచం మీద పెట్టింది. ఎందుకే ఇవన్నీ? ఎందుకేమిటే? ఇంటికొస్తే ఉత్త చేతులతో వెళ్ళనిచ్చేదానివా? నువ్వు తినేస్తావని కాదు. పిల్లలు తినరు? వట్టి చేతులతో వచ్చేసిందేమిటి అనుకోరు? అనుకోవడం మన రోజుల్లో. ఇప్పుడు పిల్లలు మొహం మీదే అనేస్తారు అనేసి, ఏంటి ఇలా అయిపోయావు? డాక్టర్కి చూపెట్టుకున్నావా? అయ్యో నయం, ఆవిడ కోసం ఎన్ని వేలు ఖర్చవుతున్నాయోట. కొన్ని జీవాలు వాళ్ళు సుఖపడరు, ఇంకోహళ్ళని సుఖపడినెవరు అంది పాపాయమ్మ. అది కర్మ. నేను అదే అంటే ఆవిడ నా మీద కస్సుమంది. ఇప్పుడు మీరన్నారు, సరిపోయింది. సరే, మీరు కాసేపు ఆగండి, మీ పని చూసుకోండి. మేం కష్టసుఖాలు మాట్లాడుకోవాలి. ఇవాళ ఆమె, రేపు మనం అంది కఠినంగా. మాట్లాడుకోండమ్మా అని 3 గజాల దూరం వెళ్ళి టీవీ ముందు చతికిలబడింది. చతికిలబడిందే గాని ఆవిడ చెవుల్ని వేళవైపే వేలాడేసింది. హా శేషు, పోనీలేవే, ఏదో వెతుక్కుంటూ వచ్చావు. ఎక్కడుంటున్నావే? ఎలా గడుస్తోంది జీవితం అంది. నీకు తెలుసు కదా, 20 ఏళ్లకే ఆయన పోయారు.
నాన్న మళ్ళీ పెళ్లి చేస్తానన్నారు. నేనొద్దన్నాను. నా విచారంతో ఆయన కాలం చేశారు. అన్నయ్యలు వచ్చేమన్నారు. వదినలు దేవతలు. కాని నాకెవరి మీద ఆధారపడి బతకాలనిపించలేదు. నీకు తెలుసు కదా, నాన్న మంచి భాగవతారని. చిన్నప్పటినుంచి నాకు కీర్తనలు అవి వచ్చు. కొంత సంగీత జ్ఞానం ఉంది. అమరాంధ్రాలు చదువుకున్నాను. జరిగిపోయిన దానికి ఏడుస్తూ కూర్చుంటే బ్రతుకంతా ఏడుపే. మనతో పాటు అవతలోళ్ళు ఏడవాలి. అది నాకిష్టం లేదు. కష్టపడి బతకాలనుకున్నాను. ప్రయత్నిస్తే బతకడానికి ఎన్నో దారులు. భగవద్గీత చదువుకున్నాను. అంతో కొంతో అర్థం తెలుసు. పెద్దోళ్ల ఉపన్యాసాలు విన్నాను. రామాలయంలో ధైర్యం చేసి మాట్లాడితే పెద్దలు మెచ్చుకున్నారే. ఇప్పుడెక్కడెక్కడి వాళ్ళో పిలుస్తారు. నాకు తోచింది చెప్తా. ఊళ్ళో పిల్లలకు శ్లోకాలు పద్యాలు చెప్తాను. తిరుపతి దేవస్థానం వాళ్ళు పిలిస్తే మాట్లాడతాను. అలాగా కానీ పరకా వస్తుంది. ఇస్తే పుచ్చుకుంటాను. నేను కాదన్ను. అన్నయ్యలు 2 ఎకరాల మాగాణి బతుకున్న నాళ్ళు అనుభవించమని రాశారు. రైతు ధాన్యం ఆడించి కావలసిన బియ్యం పంపిస్తాడు. అత్తగారి నుంచి వాటా వచ్చింది. వాళ్లే ఇచ్చారు. నీ తదనంతరం నీకెవరికి కావాలంటే వాళ్ళకి రాసుకోమన్నారు. చెప్పొచ్చేదేమంటే నా బతుక్కి ఢోకా లేదే అనేసి, ఉండవే స్నానం చేసొస్తా, తీరిగ్గా మాట్లాడుకుందాం అని, అమ్మాయి కాస్త కాఫీ చుక్కుంటే పోసై తల్లి అంది. భాస్కరం కూర్చుని కబుర్లు చెప్పి వెళ్ళాడు పనుందని. స్వరూప కాఫీ ఇస్తే తాగేసి స్నానానికెళ్ళింది. 1 గంట అయింది. భోజనాలు చేస్తారా అంది స్వరూప. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పెట్టియమ్మా, వచ్చేస్తున్నా అంది స్వరూప విస్తరాకేసి. కూరల ధరలు మండిపోతున్నాయి. పప్పులు కొనలేక తోటకూర పిడప, తోటకూర పులుసు చేశా అంది. ఏదో సామెత చెప్పినట్లుంది. 1 2 2 1నా? ఏంటే స్వరూపా, కథ తెలుసా? ఒకే కూర 2 రకాలుగా చేసి 2 పూటల భోజనం వేళ మార్చి పెట్టిందంటో ఈ ఇల్లాలు. ఆ బేమ్మడు కడుపు మాడి సచ్చాడు అనేసి, ఒసే స్వరూపా, ఏది పెట్టావని కాదు, ఎలా పెట్టావనేది ముఖ్యం. వెనకటికి ఓ రాజు చెప్పా పెట్టకుండా ఓ పేదరాలింటికి ఆకలితో భోజనానికి వచ్చాట. ఇంట్లో ఏం లేవాయే. చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉప్పు ఉన్నాయి. అన్నం ఉడకేసింది. ఇంటి వెనుక గడ్డి మాత్రం దట్టంగా బలిసుంది. శుభ్రంగా కోసి కడిగి చక్కగా పచ్చడి చేసి పెడితే ఆ మహారాజు ఆకలితో ఉన్నాడేమో. ఆహా ఓహో అంటూ తినేశాట. అమ్మా, ఏంటి పచ్చడి అని అడిగాట. చివర్న ఆమె మారిపోతూ తన పేదరికానికి ఏడుస్తూ నిజం చెప్పేసిందట. రాజు మెచ్చి ఆ గ్రామాన్ని ఆవిడ పేరున రాయించాడట. అది గడ్డవరంగా మారిందంటారు అంది. వసంత కొడుక్కి ముద్ద కందిపప్పు లేకపోతే అన్నం గొంతు దిగదు. రోజూ ఏడుపే. వసంతే బజారుకెళ్ళి తేవాలనుకుంటే అన్నయ్యకు తెలిస్తే బాధపడతాడని వెళ్లడం లేదు. ఆ రోజు వాడన్నం తిననని మారం. 2 తగిలియమ్మా, వాడే తింటాడు. కరువు మండిపోతుంటే కందిపప్పు ఎక్కడి వస్తుంది? అమ్మ వసంత, అన్నానని కోపం తెచ్చుకోగాని పిల్లలకు సర్దుకుపోవడం నేర్పాలి. కందిపప్పు 100 రూపాయలు కేజీ అంది పాపాయమ్మ. శేషమ్మ పాపాయమ్మ వైపు ఎర్రగా చూసింది. వదినగారు, కరువు కందిపప్పు కొనిస్తే పర్వాలేదు. అభిమానానికి ఆప్యాయతలకి రాకూడదు. మీ ఇంటికి తిండి లేక ఎవరూ రారు. అలాగ వచ్చిన వాళ్ళకి అప్పు చేసైనా పెట్టమని చెప్తోంది మన సంస్కృతి అని కొడుకు వీపు మీద దబ్బు దబ్బుమని బాదుతోన్న వసంత నుండి పిల్లాణ్ణి లాక్కుని, వాణ్ణెందుకే కొడతావు, నీకు బుద్ధుందా అసలు అనేసి పిల్లాణ్ణి తీసుకుని, ఈ పూటకి తిని నాన్న, రేపు కందిపప్పుతో నెయ్యితో కమ్మగా తిందువుగాని అనేసి, ఏమ్మా స్వరూప, 40,000 తెచ్చుకున్న నీ మగడింట్లో కేజీ కందిపప్పు 100 రూపాయలని కొనుక్కోకపోవడం బాగోలేదే అంది. స్వరూప మాట్లాడలేదు. 4 బజారుకెళ్లిన శేషమ్మ 7 రాలేదు. ఈలోగా ఎవరో ఒక ఆమె ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. ఆమె కొడుక్కి శేషమ్మే ఫీజులు కట్టి చదివించిందట. ఇప్పుడు ఇంజనీరుగా ఈ పట్టణంలోనే చేస్తున్నట్ట. ఆమెకెలా తెలిసిందో మరి. శేషమ్మని చూడ్డానికి వచ్చింది బుట్టెడు పళ్లతో. వచ్చిన దగ్గర్నుంచి శేషమ్మ గొప్పలే.
ఆవిడ దాన ధర్మాల గురించే చెప్తుంటే తల్లి కూతుళ్ళు సహించలేకపోతున్నారు. పార్వతమ్మ వసంత మాత్రం ఏదో డొక్కా సీతమ్మ కథను చెప్తున్నట్టు వింటున్నారు. 8 అయ్యేసరికి శేషమ్మ పిల్లలు వచ్చారు. పిల్లలు వస్తూనే, అమ్మా, నాయనమ్మ కొన్నాది అని బొమ్మలు బుట్టలు చూపించారు స్వరూప పిల్లలు. అన్నీ ఖరీదైనవే. స్వరూప ముఖం మాడిపోయింది. వసంత పిల్లలు తల్లికి చూపెట్టారు వాళ్ల బొమ్మల్ని, బట్టల్ని. నేనమ్మా శేషమ్మ తల్లి, పైడమ్మని. బాబిక్కడే పనిచేస్తుండు, నువ్వు పెట్టింది దీపమే అని కాళ్లకి మొక్కింది. నా మొహం, నాలో ఏముందే, అంతా ఆ పరాత్పరుని దయ అనేలోగా రిక్షావాడు, సామాన్లు తెచ్చి ఎక్కడ పెట్టమంటారమ్మా అన్నాడు. అలా లోపల పెట్టరా బాబు. అమ్మా స్వరూప, లోపల పెట్టించమ్మా అంది. ఇవన్నీ ఎందుకండి? ఆయనకి తీరిక లేక తేలేదు. తెలిస్తే నన్ను తిట్టిపోస్తారు అంది స్వరూప. వాడిని తిడతాను. వాడు నాకు కొడుకే, నాకా స్వతంత్రం ఉంది. రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించింది. శేషమ్మ పైడమ్మ కబుర్లు పాపాయమ్మ చెవులకు ములుకుల్లా తగులుతున్నాయి. స్వరూప మనసు మాత్రం సుడిగాలికి చెత్తంతా కొట్టుకుపోయినట్లయిపోయింది. ఈ కథ 2010 సంవత్సరంలో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.